నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు కొన్ని మాటలతోటి రాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రజలను చివరికి బీసీ సంఘాలను బీసీలను కూడా మోసం చేసి తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తాం. ఆయనకు ముస్లింలను ముందటేసుకోకపోతే ముద్దు గడవద్దు. ఇవాళ 42% రిజర్వేషన్ చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నటువంటి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంటే పార్లమెంట్లో బిల్లు పెట్టడం చేత కాక ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలుండి కొన్ని మాటలు మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తాం. 23% మాత్రమే గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నికలు బంధంగా ఉన్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరాలు కూడా ఆ రోజు రిజర్వేషన్ల గురించి మాట్లాడని బీసీ నాయకుడు ఇలా ఏ విధంగా ముస్లింల పేరు చెప్పి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తామని అడుగుతాము. గత దశాబ్దాల కాలంగా గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలున్నా 1-2% ఉన్నటువంటి పేద ముస్లింలు బీసీ బిలో వచ్చింది. అది ఇక్కడ కాదు, మీ పాలిత ప్రాంతాలైనటువంటి గుజరాత్, మధ్యప్రదేశ్లో కూడా ఆ ముస్లింలకు రిజర్వేషన్ కానీ ఇలా దాన్ని ముందటేసుకొని బీసీలను తప్పుదోవ పట్టించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్, అంతేకాక మరి దీన్ని ప్రశంసిస్తూ ఎవరు చేయని పని కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని చెప్పి బీసీ సంఘాలు మద్దతు పలుకుతూ ఉంటే వాళ్ళ మీద కూడా అమ్ముడు అయినట్టు లేకపోతే వాళ్ళు ఏదో తప్పుగా ప్రవర్తిస్తున్నట్టు మాట్లాడడానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. గత 2 పర్యాలు పార్లమెంటు సభ్యులుగా బీసీ సంఘాలకు మద్దతు పలుకందే నువ్వు గెలిచినావా అని చెప్పి అడుగుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో బీసీ సంఘాల యొక్క వాళ్ళ శక్తి ఏందో చూపిస్తారని చెప్పి చెప్తాం. కబరు కాల్చి బాధ పెట్టే రోజు వస్తుంది మీకు. ఇవాళ బీసీల సమస్యల కోసం, హక్కుల కోసం గత దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి బీసీ సంఘాలను కూడా ఇవాళ తప్పుబట్టి వాళ్ళ యొక్క పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఇష్టం వచ్చినట్టు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి వారిని తప్పు పట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. తప్పకుండా బీసీ సంఘాల మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఏ సామాజిక వర్గమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రెడ్డి సామాజిక వర్గమైనప్పటికీ మాలాంటి వాళ్ళంతా కూడా రెడ్డి సామాజిక వర్గం, అగ్రవర్గాల సామాజిక వర్గం నుంచి ఉన్నప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీగా మా రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తప్పకుండా బీసీలకు అదేవిధంగా అన్ని వర్గాలకు వారి యొక్క ప్రాధాన్యత పరంగా వారి యొక్క సంఖ్య పరంగా లాభం జరగాలన్నటువంటి చిత్తశుద్ధులు ముందుకెళ్తా ఉంటే బీసీగా ఉండి దాన్ని సమర్థించాల్సింది పోయి పార్లమెంట్లో బిల్లు కోసం పోరాటం చేయాల్సింది పోయి ప్రజలు తప్పుదో పట్టించడానికి ముస్లింలను ముందట పెట్టి ఇలా వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. బండి సంజయ్ కుమార్ గారికి అసలు విషయాన్ని పక్కకు పెట్టి తొండి మాటలు మాట్లాడి హిందుత్వం పేరు మీద, మతతత్వం పేరు మీద ప్రజలను ఏ విధంగా రెచ్చగొట్టి మోసం చేసేదో అదే బీసీల విషయంలో కూడా అదే ప్రవర్తన చేయడాన్ని ఇది సభ్య సమాజం బీసీ సామాజిక వర్గం మీకు ఎప్పుడు కూడా నిన్ను క్షమించదు, భవిష్యత్తులో నీకు తగిన గుణపాఠం చెప్తారని చెప్తాము.
ఈ మాత్రం 23% మాత్రమే రిజర్వేషన్ గతంలో కలిగితే ఆ ఏ ఒక్క రోజు కూడా మాట్లాడని మీరు ఇలా 42% ఇస్తారంటే కూడా కోడిగుడ్డి మీద ఈకలెత్తి పెట్టే ప్రయత్నం చేయడానికి బీసీ సంఘాలు ఖచ్చితంగా తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్తాము. విద్యా వైద్య అన్ని రంగాలలో బీసీలకు దేశవ్యాప్తంగా ఎంత ఉంటే అంత ప్రకారం నామాషా ప్రకారం కల్పించాలన్నటువంటి చిత్తశుద్ధులు ముందుకెళ్తా ఉంటే ఇక మా పీటలు కదులుతాయి, మేము మతతత్వ పార్టీగా మరి లబ్ధి పొందేటువంటి అవకాశం లేదు పెట్టి దీన్ని ఇంకో రకంగా రంగు పూసి దీనికి మతాలకు కులాలకు రంగులు పూసి తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. మీరు చేసినటువంటి ఇన్ని రోజులు నడిచింది, ఎన్నికలు వస్తున్నాయంటే ఏదో విధంగా మతాలను రెచ్చగొట్టి లబ్ధి పొందేటువంటి మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. కానీ ఇక్కడ భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఇవాళ ఈ రిజర్వేషన్ అమలు జరిగితే కుటుంబాలు బాగుపడతాయి, రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉంటుంది, అన్ని రకాలుగా అవకాశాలు లభిస్తాయి. మరి అటువంటి దాన్ని ఇవాళ ముస్లింల పేరు మీద వ్యతిరేకించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం 1-2% ఉన్నటువంటి ముస్లిం దాన్ని 10%గా చూపించి ఇలా పూచితోటి మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక బీసీగా ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని మానుకోలేకపోతే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా కేవలం 1-2% ఉన్నటువంటి ముస్లిం దాన్ని 10%గా చూపించి ఇలా పూచితోటి మళ్ళీ ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ఒక బీసీగా ఈ విధంగా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నాన్ని మానుకోలేకపోతే తగిన గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో రకంగా బురద చల్లే ప్రయత్నం చేస్తే నాకు కూడా ఎంతో కొంత ప్రజల్లో వార్తల్లో ఉండే అవకాశం ఉంటుందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి జోలికి వస్తే ఇవాళ మీ నాయకుడు కేసీఆర్ అనేటైన ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసి ఆర్థిక ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్టు రాష్ట్ర బడ్జెట్ జేబులో నింపుకున్నటువంటి మీ పరిస్థితిని ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఏదో విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా ఇవాళ నిరంతరం కృషి చేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనను కల్పించే విధంగా ఇవాళ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రి మీద మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించడమే కాదు కాంగ్రెస్ కార్యకర్తలు తలుపుకుంటే ఖబర్దార్ కౌశిక్ రెడ్డి ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద ఎటువంటి మాటలు ఇటువంటి థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడితే నాలుక కోసమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైనా మాట్లాడచ్చు, ఏదైనా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత గల శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కావచ్చు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏమైనా లోటుపాట్లు ఉన్నప్పుడు దాని మీద ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ప్రజాస్వామ్యంగా థర్డ్ క్లాస్ మాటలు మాట్లాడుకుంటూ ఆధారాలు లేనటువంటి ఎటువంటి ఇష్టం వచ్చినట్టు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి గారి మీద ఏది పడుతుంది మాట్లాడదని చెల్లుతుంది. ప్రజల్లో నేను చర్చకు ఉండాలనుకుంటే రేపు నాలుగు పోతే కూడా నువ్వు ప్రజల్లో చర్చకు వస్తావు బిడ్డ, అది కూడా చూసుకోమని చెప్పి హెచ్చరిస్తావు.
ఆలోచన చేసుకోమని చెప్తూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మా మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఇది చివరిదిగా ఉంటే సరి, లేకపోతే కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహానికి ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని చెప్పి